అమ్మే లెటర్ రాయమని చెప్పింది. ఏమండి రక్తపోటు అండి, రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు. మీరు ఎందుకైనా నీకించా ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు గనకే మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. అయ్యో మర్యాద లేకుండా మాట్లాడకండి, వారు చూస్తున్నారు. సరే సరే నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి. నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో. అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు తిరుగుతున్నట్టుగా నటిస్తున్నావే, అద్భుతమైన నటనయ్యా. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు. అందరితో వేడుకు చూస్తున్నావా? వెళ్ళండి రే. రక్తపోటు మాత్ర ఆగరా. వేళకు తింటున్నావా? తింటున్నా. లేక తిరుగుతున్నావా? లేదన్నా. అది చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది, అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే. ఓ నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు. పర్వాలేదు. అలాగే అలాగేనా. నువ్వు స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టు చూద్దాం. అయ్యో మీ ముందు. అయ్యో పట్టరే. ఎవడు వాడు? గౌరాజు ఏటండి శాల్వా తీసుకురా. వస్తున్నాండి. శాల్వా రెడీ అండి, ఇందండి వేసుకోండి. కొట్టారేటండి? శాల్వా బాగానే ఉంది కదండి, నేనైనా చించి తెచ్చారేటండి? నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది. వారం అయిపోయిందేటండి? ఈ సంగతి ముందుగా చెప్పాలి కదండి. వెళ్ళి పచ్చ రంగు శాల్వా తీసుకురా. దేశంలో అసలు రంగుల కంటే జెండాల రంగులు ఎక్కువేనండి. ఏమండి భోంచంద్ర గాని రండి. అమ్మాయిని రాని భోంచేద్దాం. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వేం తొందర పెట్టుకో, అదే వస్తుంది. అమ్మా నీలమ్మని ఇంకా రాలా? వస్తుంది గానీ నువ్వు కూర్చుని తినరా. పర్వాలేదు, చాలా ఇచ్చిన తర్వాత తింటాను. ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి? ఏయ్ నిన్ను కట్టుకున్న తర్వాత అదే కలిసి వచ్చింది, అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది. మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు? జోడించి ఏంట్రా అది? ఏం లేదు నాన్న, సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకరోయ్. కరెక్ట్ అన్న, నా ప్రాణానికి ప్రాణమైన. ఇదే సంగతి, నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం. టేప్ రికార్డ్ ఆడుతుందా? సరే సరే. ఏమిటన్నా చాలా 5 ఏళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది, ఇంకా మనోడు డాన్స్ చేస్తుందా? డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా. శాల్వా అండి, ఇదిగోండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, 6 అడుగుల పొడవున ఒక పెద్ద పాము. పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే. అతను ఒక పెద్ద పావుని పుట్టలో చెయ్యి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి. వారెవరండి? పేరు నరసింహం. అరే మన నరసింహ, వాడి గురించి నువ్వు అనేది. వాడు 6 ఏళ్లప్పుడే 6 అడుగుల పావును పట్టుకున్నాడు. నా చెల్లెలు కొడుకమ్మా, ఏమో చెప్పలేదా నువ్వు? నీకు బాబవుతాడమ్మా. చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి, మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు. అపూతి కాదమ్మా, అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏం లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి, ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు
బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మనం మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు. ఎవరా అమ్మాయి? అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరా అమ్మాయి? అదే నేను అడిగేది. ఆహా, ఏ అమ్మాయినని? నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. రే మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ, వాడికో కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోజు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా, ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచక బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో ఏమీ అర్థం కాలేదు, అందుకే ఎవరిని బంధపోతుంది. చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నావే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పావును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. ఎవరైందిరా? సపోటనా? సాంబారా? సాత్వికమా? మరి పిలువు. మజ్జిగ మోతారు కదా, ఈ చేతిలో ఉందిగా.